నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అంటేనే గతంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండేటప్పుడు లేదా రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు పాదయాత్రలు అంటే ఒక క్రేజ్ ఉండేది జనానికి. సో అంటే మనిషిని పలకరించుకుంటూ వెళ్ళడం, వాళ్ళకున్న సమస్యలు అడిగి తెలుసుకోవడం ఇలాంటివన్నీ. రాను రాను అది ఎట్లా అయిపోయిందని అంటే కట్టెన్ల యాత్ర, పరదాల యాత్ర, చెట్లు నరికేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ వచ్చారు. సో పాదయాత్ర అనే దానికి విలువ పోయింది. సో మిగిలిన వాళ్ళు ఎవరు పాదయాత్ర చేసినా కూడా ఏ చెట్టు నరికేస్తారు, ఏం పరదాలు వేసుకొని చేస్తారని సస్పెన్స్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో పాదయాత్ర చేస్తున్నారంట. అదేం పాదయాత్ర? కొంతమంది అది పాదయాత్ర కాదు, పాకుడు యాత్ర అని ఏవేవో అంటూ ఉన్నారు. ఒకసారి దాని గురించి అయితే డీటెయిల్ గా మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. పాదయాత్ర ఎవరన్నారండి? నిన్న కదా ఆయన వెళ్ళాడు. అది పాదయాత్ర ఏమిటి? అరగంట యాత్రకి 6 గంటల యాత్ర అది. అందుకే నన్ను పాకుడు యాత్ర అన్నారు. నేను షాక్ అయ్యాను. అది ఆయన దృష్టిలో పాదయాత్ర అంటే వెహికల్ లో నిల్చుని 2 చేతులు పైకి ఎత్తేసి ఇంకా ఇంకా పైకి ఎత్తలేదు. మీరు ఎత్తలేదు. ఆయనకి అదే ప్రాక్టీస్. జగన్మోహన్ రెడ్డి చేయగలిగిన ఏకైక పని ఏంటంటే పైకెత్తి దండం పెట్టడం. ఓపిక ఉండాలి మేడం దానికి కూడా. ఓపిక ఎందుకు? మిమ్మల్ని ముంచడానికి దానికి ఓపిక వస్తుంది. అంతసేపు ఎత్తితే మనకైతే అన్ని పట్టేస్తాయి. అంటే ఎత్తుతాడు దించుతాడు. నేను అది కూడా అబ్జర్వ్ చేశాను. మరి పాకుడు యాత్ర ఎందుకు అంటున్నారు? మరి పాకుతూ వెళ్తాడు కదా, పరిగెట్టుకుంటూ వెళ్ళకుండా. ఓకే. ఇప్పుడు ఎవడైనా మీరు సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి వెళ్ళటానికి 6 గంటలు పడితే మరి జనాలకి అనిపిస్తుందా? కారులోనే అంతసేపు. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర కదా. అది మీకు నాకు తెలుసు. మా జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ తెలియదు. పెద్ద మనిషి కదా. అంటే 53 ఏళ్ళు వచ్చాయి కదా. ఇప్పుడు 45 ఏళ్ళ దానయ్య చచ్చిపోతే 45 ఏళ్ళు వచ్చాయి పర్వాలేదు కదా అన్నాడు. 45 ఏళ్ళు వచ్చిన వాళ్ళు చనిపోవచ్చు. వాళ్ళకి వాల్యూ లేదా? 45 అంటే ఇంకా అయిపోయిన ఏజ్, రిటైర్మెంట్ ఏజ్. అదే ఇప్పుడు మనం కొత్త ఒక ఏమనాలి, జీవో తీసుకురావాలి, సిస్టమ్ జీవోను తీసుకురావాలి. అయితే ఇంకా 45 ఏళ్ల వాళ్ళు ఎవరైనా లేని వాళ్ళని వైసీపీ వాళ్ళకి అంటే జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వాళ్ళు చంపేస్తే ఏం పర్వాలేదు. వయసు పోయింది, వయసు అయిపోయి ఈ వయసు వచ్చాక ఎవరైనా పోతారు అన్నలా పోతారు. ఆ చంపిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని మాత్రం పరామర్శించారు. ఆ చంపిన వాడికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో, చంపిన వాడి స్థానంలో వేరే వాడిని పెట్టాలనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం వెళ్ళి పరామర్శించాలి. ఎందుకంటే ఇది రాజకీయ కుట్ర. చనిపోయిన వాళ్ళని కాదు, చంపిన వాళ్ళని పరామర్శించాలి. కొత్తగా ఉంది మేడం అంతా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాటల మీరు ఏంటంటున్నారు అసలు? చాలా కొత్తగా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయనతో పాటు ఉండాలంటే మీరు గంజారా? తెలియదు మేడం. తెలీదా? అదేంటి బళ్ళ మీద వేసుకుని అమ్మాలండి కూరగాయలు. చిన్నప్పుడు త్రినాథ స్వామి వ్రతంలోనే అందులో వేస్తే వచ్చిన వాసన తప్ప ఈ రోజు అలా అది కూడా మీ మీద కేసు పెడతారు. ఇలాంటివి చెప్పకండి. అందుకని అమ్మగలరా? లేదు హత్యలు చేయగలరా? లేదు యాక్సిడెంట్ చేయగలరా? తెలీదు మేడం, ఇవేవి తెలియదు నాకు. ఎందుకండి ఆయనతో ఉండాలని కూడా కోరుకోవట్లేదు. మీరు కోరుకుంటే ఇవన్నీ వస్తే మీకు నెంబర్ 1 స్థానం వస్తుంది. ఎంపీ మీరు ఇంకా మతం మార్చుకుంటారా? మీరు క్రిస్టియన్ గా మారితే ఖచ్చితంగా మీకు ఎమ్మెల్యే పదవి. బొట్టు లేకుండా నా మొహాన్ని నేను చూసుకోలేను మేడం. పర్వాలేదు, పైసలు వస్తాయంటారా? మీకు ఈ మధ్యన పాస్టర్లు ఏం చెప్పారంటే బొట్టు పెట్టుకోకూడదు, అంతగా మీకు పెట్టుకోవాలని ఉంటే సిలువ ఆకారంలో బొట్టు పెట్టుకోమని చెప్పారు ఒక పాస్టర్. అంటే ఇప్పుడు మనకు కూడా ఓంకారం అది ఉంటది, ఓంకారంలో బొట్టు పెట్టుకోం కదా. మనం పెట్టుకోం, రౌండ్ గా బొట్టే పెట్టుకుంటాం. అంటే పైచెం రేకోపిస్తే పెట్టుకోమంటారు. ఇప్పుడు సిలువాకారంలో బొట్లు పెట్టుకోవచ్చు అని చెప్పాడు మేడం. ఇది చాలా రోజులు అయినా తెలియదు. సిలువాకారంలో బొట్లు అదే అంటే ఇది మళ్ళీ నేను ఎవరిని కించపరచట్లేదు, నా మాటలు కూడా కాదు. ఎవరిని నేను సీరియస్ గా చెప్తున్నా. ఇది పాస్టర్ గారు చెప్పింది, ఎక్కడో వీడియో కూడా ఉంటుంది కావాలంటే. ఆయన చెప్పారు, ఒక మహిళ ఏం చెప్పారంటే, లేదు నేను జీసస్ కోసం బొట్టు త్యాగం చేశాను, మా నాన్నగారు చెప్పారు నువ్వు దేవుడి అదే దేవుడి బిడ్డవైతే నువ్వు నగలు పెట్టుకోకన్నారు. పెట్టుకోవట్లేదు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు నగలు పెట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, సరే ఇవన్నీ ఓకే, 10% ఎలా తీసుకుంటారు పాస్టర్లు? మరి అది కూడా దేవుడు ఒప్పుకుంటాడా? బైబిల్లో చెప్పారా? నా చిన్నప్పుడు నాకు తెలియదు మేడం. ఈ మధ్య ఎక్కడో పూజలో వినాయకుడిని పెట్టే లేదు, అది ఊరికే ఫేక్. ఊరికేనా? ఓకే ఓకే, అవన్నీ ఫేకులండి.
కానీ వీళ్ళు అన్ని ఏదో చేస్తారు. గణపతి పూజ పసుపు చేశారు. రాసుకుంటారు, ఇప్పుడు గోరింటాకులు ఆషాఢ మాసంలో ఆ, ఆ. పెట్టుకుంటున్నారు, అవును. నల్లపూసలు వేసుకుంటారు, సిలువ ఆకారంలో తాళి కట్టించుకుంటారు, అన్ని పువ్వులు చేస్తారు. పెట్టుకుంటారు. హిందూ సంప్రదాయాలు అన్ని పాటిస్తారు. ధ్వజస్తంభాలు పెడతారు, ధ్వజ చర్చిల స్తంభాలు దగ్గర. పెడతారు, మేరీమాత కొబ్బరికాయలు కొడతారు, చీరలు పెడతారు, అగరబత్తులు వెలిగిస్తారు. తర్వాత బతుకమ్మ ఆడతారు. ఆహా. ఏసుకి బతుకమ్మ ఏంటో నాకు తెలీదు, నిజం. దానికి ఇంకేదైనా పెట్టుకోవాలి పేరు, మరియమ్మనో ఏసమ్మనో బతుకమ్మను జీసస్ కే వాళ్ళు ఆడతారు, నేను చూసాను. ఏసయ్య ఏసయ్య అని. అందుకని వీళ్ళు ఏంటంటే సెమీ క్రిస్టియన్స్ అనాలేమో. మేడం నాకు అర్థం కాదు, ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎట్టుంటారు మేడం? మీకు నిజంగా అంటే అటు సైడ్ ఫారిన్ లో ఉండే వాళ్ళు ఎవరు ఇలా ఉండరండి. కన్వర్టెడ్ వాళ్ళే ఇలాగ ఇండియాలో ఏదైనా అంటే అసలు కంటే ఇదని అలా ఉంటారన్నమాట. అసలు వాళ్ళు ఎప్పుడు కూడా మీకు ముస్లిమ్స్ కూడా అసలు ఒరిజినల్ ముస్లిమ్స్ చాలా బాగుంటారు, చాలా పద్ధతులు ఉంటాయి వాళ్ళకి. అంటే వాళ్ళతోటి మీరు స్నేహం చేస్తే వాళ్ళ భాష కావచ్చు, వాళ్ళ కల్చర్ కావచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం కూడా. అంటే అంటే వెంటనే మీరు మళ్ళీ ఇంకేదో తీయకండి, బెస్ట్ ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం. రాయల్ ముస్లిమ్స్ అయితే సూపర్ గా ఉంటారు, అలాగే క్రిస్టియన్స్ కూడా. ఇప్పుడు మా మరదలు కూడా పోర్చుగీస్ అమ్మాయి క్రిస్టియన్, రోమన్ క్యాథలిక్స్. కానీ అమ్మాయి అలా ఉండదు, ఇక్కడికి వస్తే మా పద్ధతుల్లో పూజలు అవి చేస్తుంది అమ్మాయి. బిఏ రోమన్ ఇన్ రోమ్ అన్నారు. ఇప్పుడు ఈ పాస్టర్లు చేస్తున్న పనులు ఇవంతా అసలు జగన్ ఇంతగా అసలు జగన్ దగ్గరికి వద్దాం. అంటే జగన్ గారి వల్ల వచ్చాయి ఇవన్నీ మనకి. సో మీరు అలా మత మార్పిడి చేసుకోగలరా అని అడిగా, చేసుకోలేనన్నారు. సో యూఆర్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్, పనికిరాను మేడం, ఎస్పెషల్లీ ఫర్ వైసీపీ. ఓకే పోన్లండి, అసలు పనికిరాను అంటారు. అసలు పనికి రాకపోవడం ఏం లేదు. మిగతా పార్టీలో మీరు ఎందులోనైనా చేరొచ్చు, మీకు రెడ్ కార్పెట్ ఉంటుంది, ఏం బాధ. ఈ టాప్ పార్టీలో మాత్రం నాకు స్థానం లేదు. ఇప్పుడు అందుకని ఇంతకి విషయం ఏంటంటే వెలివేయబడతాను. ఈయన పాదయాత్ర ఎందుకు చేశారంటే ఆయన పరామర్శించడానికి. పాదయాత్ర అంటున్నారు మీరు, మళ్ళీ మీరు అన్నారని నేను పాదయాత్ర అనలేదు. ఆయన విమానంలో దిగి విమానాశ్రయం నుంచి కారులో, టాప్లెస్ కారులో వారు 6 గంటలు ప్రయాణం చేశారు అంతే. అందుకని ఇంత గొప్ప యాత్ర ఎవడు చేయలేదు. వికార యాత్ర అవుతుంది, కారు యాత్ర, వికార యాత్ర అలా అవుతుంది. సో మొత్తం మీద అద్భుతంగా ఆయన 6 గంటల పాటు. ఇంకా చాలా జరిగాయి మధ్యలో. కార్యకర్తలు తెచ్చిపోయి ఆముదాల వలసలో ఒక మహిళా సిఐని చుట్టుముట్టి, ఇంతకీ ఆవిడ చేసిన తప్పు ఏంటంటే మీరు బైక్ ర్యాలీ చేయకూడదండి. అందుకని ఆవిడ చుట్టుముట్టి ఆవిడని తాకరాని చోట్ల తాకి ఆవిడ ఇలా తోసేసి ఆవిడ ఇలా అడ్డు పెట్టుకుని చేతులు, నిజంగా ఘోరాతి ఘోరం. దాని మీద ప్రెస్ మీట్ లో మాట్లాడలేదు. సో వాళ్ళ మీద కేసు వేయాలి. నేను చెప్తున్నది అది, వదలకూడదు, బాగా లాఠీ చార్జ్ చేయాలి వాళ్ళ మీద.